ప్రైజ్ అందరికీ హౌ ఆర్ యు ఆల్. అందరూ దేవుని కృప వలన మీరందరూ దేవుని కాపుదల వలన అందరూ భద్రంగా ఉండాలని దేవుని బలంగా విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాట్లాడబోయే మాట వచ్చేసి దేవుని ప్రేరేపణ వలన కీర్తనలు చాప్టర్ 3. దావీదు రాసిన కీర్తనలలో దావీదు గురించి, దావీదు ఆయన శ్రమలు, ఆయన బాధలు, వేదనలు దేవునికి ఎలా మొరపెట్టుకున్నాడు, దేవుడు ఆయనను ఎలా కాపుదలగా దేవుడు దావీదును కృప చూపి రక్షించుకున్నాడు అనే మాటలు, దేవుని మాటలు, వాక్యము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. అంటే దావీదుకు ఆయనను బాధించువారు అనేకులు ఉన్నారంట. అంటే ప్రతి చోట మనకు విరోధులు అనేవారు ఎక్కడో ఒక దగ్గర మనకు ఉంటూనే ఉంటారు. కానీ దావీదు పట్ల ఉన్న శత్రువులంట అనేకులంట. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఆయన ప్రతి సమయంలో ఆయనను శోధించి, ఆయన వెంబడించి, ఆయనను ఎప్పుడు ఆయనను బాధ పెట్టాలి, ఎప్పుడు ఆయనను హింసగా, మానసికంగా ఆయనను ఏదో విధంగా ఆయనను తెప్పించి ఆయనను దేవుని మార్గంలో వెళ్ళకుండా ఆయన తప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దుష్టులు. అంటే అపవాది సంబంధమైన వారు ఎవరైనా కానీ. సో యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు. అంటే ఎంత విస్తారం అంటే మామూలుగా మనకున్న వారిలో అండి, మీకైనా మాకైనా ఎవరో ఒకరు మనలను బాధ పెట్టేవారు ఉంటారు. కానీ ఇక్కడ దావీదుకు వచ్చిన మనుషులంట విస్తరించి ఉన్నారంట. సో ఎక్స్పాండెడ్ అంటే ఎట్లా, ఎంత దావీదు బాధపడి ఉన్నాడో అక్కడ మనకు ఆ యొక్క మీనింగ్ అర్థమవుతుంది. ఆయన ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఆ ప్లేస్లో ఆయనకు విరోధులై ఉన్నారంట. ఎంత బాధ ఉంటుంది కదండి మనకైనా. మనము ఈ లోకంలో ఉన్నాం. మనకెప్పుడు మన దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మనకు విస్తరించిన శత్రువులు అనేది అనేకులు. కానీ దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడూ లేడు. సో మనకు భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షం యూదా గోత్రపు సింహము దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అలాగే దావీదు దుఃఖాక్రాంతుడే బాధపడి ఆయన మీదకి లేచివారంట అనేకులంట. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. మనకు సాధారణంగా ఒకరిద్దరు మా శత్రువులు ఉన్నా, కొంతమంది ఉన్నా ఎలా అని మనం బాధపడుతూ ఆ రోజు అంతా కొన్ని రోజులు బాధపడుతాం. కానీ దావీదు యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఆయనను బాధ పెట్టేవారంట అనేకులంట. ఆయన దావీదు త్రొట్టిల్లకుండా, పడిపోకుండా ఆ సమయంలో కూడా దేవుని వైపు చూచి ఈ కీర్తనల గ్రంథము రాశారు పరిశుద్ధాత్మ ద్వారా. అలాగే నేను మీతో మాట్లాడబోయే మాట వచ్చేసి, మనకు ఎన్ని విస్తరించిన శోధనలైనా, విస్తరించిన అనేకమైన శ్రమలలోనైనా మనము దేవుని విడవక మనము దేవుని కొరకే నిలబడాలి. దావీదు వల్ల దేవుడి వలన ఆయనకు రక్షణ ఏమి దొరకదని వాళ్ళు అనుకుంటున్నారంట. అంటే వీళ్ళ దేవుడి వలన, దావీదు యొక్క దేవుని వలన ఇతనికి ఏం రక్షణ కలుగుతుంది అంటే, తన దేవుడు ఏం చేయగలడు, ఈయన పట్ల మేమందరం ఇంతమంది అటాక్ చేస్తున్నాం కదా, ఇంతమంది ఈయన పక్షాన మేము విరోధులమై ఉన్నాం కదా, ఎనిమీస్గా. సో ఈయనను హింసించి బాధ పెట్టి మేము ఏదో విధంగా చేసినాను, ఈయనకి ఎవరు ఉన్నారు, దిక్కెవరని అక్కడ అన్నప్పుడు, అక్కడ దావీదు మాటలు నన్ను గురించి చెప్పుకున్నవారు అనేకులంట. ఆ దావీదు గురించి ఎవరు లేరు. ఈయనకు ఇంతమంది శత్రువులు పెరుగుతున్న కొద్దీ అయినా కానీ దావీదు దేవుడి పక్షంలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు శత్రువులను ఇక్కడ చూడట్లేదు. దేవుడు చూసేది, దావీదు చూసేది దేవుడు చూసేది దావీదు యొక్క హృదయము.
సో ఈ సమయంలో నా కుమారులు, నా ప్రియమైన బిడ్డలు నన్ను ఎలా మొరపెట్టుకుంటారు, నాతో ఎలా ప్రార్థిస్తారు, నన్ను గూర్చి ఎలా స్తుతిస్తారు, ఈ కష్ట సమయములలో నా కొరకు ఎలా ప్రకటిస్తారు, ఎలా జీవిస్తారు అని దేవుడు పరిశోధించువాడు. అయితే దావీదు మాట్లాడతాడు, యెహోవా నీవే నాకు కీడమంట. ఆ శత్రువులు తన చుట్టూ ముట్టినను విస్తరించును అంట. ఆ యొక్క మాటలను మనకు అర్థమవుతుందండి. వెంటనే బాధించువారు అనేకులంట. వెంటనే దావీదు 3 వచనంలో మాట్లాడుతుంది, యెహోవా నీవే నాకు కేడము అంటే అక్కడ బాధపడుతూనే దేవుణ్ణి కేడముగా అనుకుంటున్నారు. సో మనం కూడా బాధలు